మీరు రైతా వ్యవసాయం చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. కూరగాయలు, పండ్లు, ఆవులు, కోళ్లు, మేకలు, చేపలు, రొయ్యలు వీటన్నిటిని ఒకే స్థలంలో పెంచవచ్చు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. జలాని ఆలోచిస్తున్నారా? 5 లేయర్ ఫార్మింగ్ తో. అదేనండి 5 అంచెల వ్యవసాయం. మరి మీరు కూడా ఈ 5 లేయర్ ఫార్మింగ్ ని చేయాలి అనుకుంటున్నారా? అసలు ఈ 5 లేయర్ ఫార్మింగ్ అంటే ఏంటి? ఇది ఎలా ప్లాన్ చేసుకోవాలి? దీని గురించి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు. అది నేను చెప్పేది కాదండి. నిజ జీవితంలో ఎవరైతే రైతు గత కొన్నేళ్ల అనుభవం ఉండి వ్యవసాయం చేస్తూ ఈ 5 లేయర్ ఫార్మింగ్ చేస్తూ లక్షల్లో ఆదాయాన్ని సంపాదిస్తున్నారో వాళ్ళు మీకు చెప్తారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. దానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేయడం ఏమాత్రం మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోనికి వెళ్ళిపోదాం. సార్ అసలు అందరూ అంటూ ఉంటారు కదా 5 లేయర్ అని చెప్పి. అసలు 5 లేయర్ అంటే ఏంటి సార్? 5 లేయర్ మోడల్ అంటే 5 స్టెప్స్, 5 స్టెప్పింగ్స్. తర్వాత మీరు 5 స్టెప్స్ అని చెప్పొచ్చు, 5 లేయర్ అని చెప్పొచ్చు, 5 మోడల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక ప్లాంట్ నుంచి ఒక ప్లాంట్కి ఉండే అవసరాన్ని బట్టి మేము 5 ప్లాంట్లు అదే స్థలంలో, అదే స్పేస్లో, అదే స్పేసింగ్లో మేము ప్లాంటేషన్ చేస్తాము. ఓకే, ఒకే స్పేస్లో చాలా మొక్కలను నాటడమే 5 లేయర్ ఫార్మింగ్. 1 లేయర్ అంటే ఇప్పుడు మోనోక్రాప్ చేస్తాం సార్, ఒక్క మాత్రం చేస్తాం మేము. ఇప్పుడు ఈ ఒక్క చెట్టు మాత్రమే అనుకోండి, ఎకరం భూమిలో ఒక్క మాత్రమే వేసినట్లయితే 9 స్పేసింగ్తో అది 1 లేయర్. సింగిల్ లేయర్ మోడల్. సింగిల్ లేయర్. సో 2 లేయర్ అంటే ఏమవుతుంది? అరటి వేసుకుంటాము సెంటర్లో. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఫీట్ గ్యాప్తో ఒక్క వేసుకున్నాం. ఆ ఒక్క మిడిల్లో మనం కనుక అరటి వేసినట్లయితే మొత్తం తోట మొత్తం 2 క్రాప్లు వేసినట్లయితే 2 లేయరా? సో దాని తర్వాత ఎందుకంటే చూడండి సార్, దీనికి ఎంత ఉష్ణాంశ కావాలో, సూర్యుడి నుంచి ప్రకాశం కావాలో అంత తీసుకుంటుంది. అరటికి తక్కువ కావాలా, అరటికి ఇస్తాము. దాని నుంచి తక్కువ తీసుకునేది మన కారడమం. సో కారడమం ప్లాంట్కి ప్లాన్ చేసేస్తాము. దాని నుంచి తక్కువగా తీసుకునేది పెప్పర్. సో పెప్పర్ని దీనికే అతికిస్తాము ఒక్క చెట్టుకే, సో అరకన్నట్టుకే. సో ఇలా ప్లాన్ బై ప్లాన్, స్టెప్ బై స్టెప్గా వస్తుంది. మా సన్ రేస్ని ఎంత కావాలో అంత, పెద్దది ఫస్ట్, చిన్నది నెక్స్ట్. దీనికి 5 లేయర్ 5 స్టెప్పింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వచ్చేసి లాంగ్ టర్మ్ క్రాప్, చాలా పెద్దది. ఆ తర్వాత కాస్త చిన్న సైజు, చిన్న డ్యూరేషన్ ఉన్నటువంటి క్రాప్. కోకోనట్ బార్డర్లో వేసింటాము, అది ఫస్ట్ ఎక్కువగా తీసుకుంటుంది. ఫస్ట్ లేయర్ అది ఇడిసి, తర్వాత సెకండ్ సూర్యరశ్మిని, ఇది సూర్యప్రకాశాన్ని ఇది గ్రహిస్తుంది, అరేకన్నట్టు. దాని తర్వాత మనకి అరేక కన్నా కాస్త చిన్న చెట్టు డ్యూరేషన్. దాని నుంచి చిన్న చెట్టు మనకి, దాని నుంచి సూర్యప్రకాశాన్ని, సూర్యరశ్మిని తక్కువగా అనుభవించే చెట్టు కారడమం. ఓకే, దాని నుంచి తక్కువ పెప్పర్. అలా చిన్నది. ఇది మోడల్గా చేంజ్ చేసుకోండి. దాని తర్వాత కింద మనకి స్టీవియా వేసుకొనొచ్చు మేము, స్టీవియా ప్లాంట్స్. తర్వాత మా గడ్డి సంబంధంగా ఏంది కావాలో మేము వేసుకొనొచ్చు, మల్చింగ్ అయిపోతుంది. అందుకోసము మేము వేరే నాటుకోవచ్చు. ఎలా అంటే మన పసుపు ఇది చేయొచ్చు, పొటాటో చేయొచ్చు, స్వీట్ పొటాటో చేయొచ్చు, అల్లం చేయొచ్చు. ఇలా దానికి పోషకాంశాలు అవసరమైన అగత్యాలది అది తీసుకుంటుంది, దీనికి అగత్యమైనది ఇది తీసుకుంటుంది. సూర్యరశ్మిని ఎలా డివైడ్ చేసి మేము ప్లేస్ చేస్తామో అలా కూడా వాటర్ అండ్ మెన్యూర్ అలాగే మేము మేనేజ్ చేయాలి. 5 లేయర్ ఫార్మింగ్ అంటే ప్లానింగ్. పెద్ద చెట్టు అనగా లాంగ్ టర్మ్ క్రాప్, ఆ తర్వాత ఒక్క, ఇలాంటివి చివర్లో అల్లం, అలాంటివి. సో ఒక రకమైన ప్లానింగ్ వేసుకొని, ఆ ప్లానింగ్ పద్ధతిలో మనం కనుక ఒకే ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఎకరం భూమిలో అన్ని రకాలైన పంటలు ఒక ప్లాన్ ప్రకారంగా వేసుకోవడాన్నే 5 లేయర్ ఫార్మింగ్ అంటాం. 10 ఒక ఎకరాలో వేసేదే ప్లానింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం సింగిల్ క్రాప్ వేస్తున్నాం, 10 ఎకరాల్లో ఎంతైతే పంట వేయొచ్చో అంతే పంటని ఒకే ఎకరంలో ప్లాన్ చేసుకొని లేయర్స్ ప్రకారంగా వేసుకోవడాన్నే 5 లేయర్ ఫార్మింగ్ అంటాం. సార్ నా డౌటు, మీరు చెప్పారు బాగానే ఉంది, 1 లేయర్ 2 లేయర్ 3 లేయర్ అని చెప్పితే మొక్క పక్కన ఇంకొక మొక్క, చెట్టు పక్కన ఇంకొక చెట్టు, ఆ విధంగా రూట్స్ ప్రాబ్లం అయిపోయి అవి చనిపోవడం, గ్రోత్ లేకపోవడం జరుగుతుంది కదా సార్? కాదు, ఇది ప్రస్తుతానికి చూడండి, మేము దున్నుతాము తెలుసునా. అంటే మేము ట్రాక్టర్ని పెట్టి దున్నిస్తాం తెలుసా.
దట్ ఈస్ ద మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ అది. ఎందుకంటే మేము దున్నిస్తే దాని వేరులు కట్ అయిపోతాయి. మేము చేసే ప్లానింగ్లో, మేము చేసే ప్లాంటేషన్లో ఏమవుతుంది, ఒక రూట్కి ఇంకొక ప్లాంటేషన్ రూట్కి కాంపిటీషన్ రాకూడదు. ఓకే, మెయిన్ థింగ్ చూడండి సార్, ఈ మనం అనుసరించి కరెక్ట్గా మేము ప్రాపర్గా వ్యవసాయం చేస్తే చాలా మంచిగా సక్సెస్ఫుల్. ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్లు నేను సూర్యరశ్మిని డివైడ్ చేసుకున్నాను. మేము ఎలా గ్రహిస్తాయి అని ఆలోచన చేసి దాని తర్వాత మేము దాన్ని బట్టి మేము ప్లాంటేషన్ చేయాలి. ఒక్క చెట్టుకి ఇంకొక ఒక్క చెట్టుకి 5 అడుగులు పెట్టేస్తే వచ్చలేదు. ఎందుకంటే దానికి అవసరం ఉండే పోషకాంశాలు దీనికి ఒకే అవసరం ఉంటుంది. దీనికి నీళ్లు ఒకే టైం కావాలా, దానికి ఒకే నీళ్ళు టైం కావాలా, ఒకే పోషకాంశాలు అవసరం అవుతుంది. దాని నుంచి చెట్టు పాడైపోతుంది. వేరే వేరే చెట్టులు, వేరే వేరే జాతి చెట్టులు, రకాల చెట్టులు పెట్టే అనుగుణంగా మీకు చాలా దాని నుంచి లాభము ప్రయోజనము పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీకు అల్లం వేస్తే మీకు షేడ్ కావాలి. అవును. సో ಯಾವ షేడ్ ఇస్తారు? షేడ్ నెట్ వేసి దానికి ఎక్స్పెండిచర్ చేసేది అవసరం లేదు కదా. ఇప్పుడు మీరు టమాటో కూడా గ్రో చేయొచ్చు, ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ గ్రో చేయొచ్చు, ఎందుకంటే షేడ్ ఉంటుంది. దాని తర్వాత మీకు పెప్పర్ వేసుకుంటే పెప్పర్కి మీకు పోల్ కావాలా. సో పెప్పర్కి ఇది అవసరం, దీని అవసరం ఉంది. దీనికి ఎప్పుడూ తేమ ఉంటుంది, అంబియన్స్లో వెట్ ఉంటుంది, శాకాన్ని గ్రహించే ఇది ఉంటుంది. సో అది కవర్ అయిపోతుంది, లేయర్గా కవర్ అయిపోతుంది పెప్పర్ మనకి. సో అరకనట్ ప్లాంట్ని అలా ఒకటి అనుకూలంగా చేసేదే 5 లేయర్ ఫార్మింగ్. సో మనం 10 ఎకరాల్లో చేసే పంటను ఒకే ఎకరంలో ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా సార్ రండి 5 లేయర్ ఫార్మింగ్. సార్ ఇప్పుడు 3.5 ఎకరాలు మేము 5 లేయర్ మోడలింగ్ చేసినాము. ఎందుకు చేసినాము 3.5 ఎకరాలు అంటే మనకు ఉండేది 13 ఎకర్స్కి ఒకే బోర్. అది మాకు 1.5 ఇంచెస్ వాటర్ వస్తుంది. దాంట్లో ఒకే సోర్స్ ఉండేది. ఎందుకంటే ఇదన్నీ డ్రై ల్యాండ్స్, కంప్లీట్ డ్రై ల్యాండ్స్. ఈ మాన్సూన్లో కూడా ఇక్కడ బాగా మంచిగా వాన వచ్చే ఛాన్స్ లేదు మనకి. ఎందుకంటే పొల్యూషన్, గ్లోబల్ వార్మింగ్, దీన్ని ప్రయుక్తం అలా అయిపోయింది. కెమికల్ ఫార్మింగ్, ఇదన్నీ మనకి నెగిటివిటీ. సో దీన్ని దాటి మేము చెయ్యాలా ఈ 5 లేయర్ మోడల్లో. ఈ సమగ్ర కృషి, ఇంటిగ్రేటెడ్ కల్టివేషన్, దాంట్లోనే మీరు న్యాచురల్ ఫార్మింగ్, ఇదన్నీ ఒక మోడల్గా మీరు క్రియేట్ చేసుకునేలా. మీకు ఒక ఇల్లు కట్టేదానికి ఒక ఇంజనీర్ ఎలా ప్లాన్ చేస్తారో దాంట్లో బెడ్రూమ్ ఏడు ఉండాలా, కిచెన్ ఏడు ఉండాలి, ఇలాగే మేము సహా దీన్ని చేయొచ్చు. చేసుకుంటే మంచిగా లాభం వస్తుంది. నా ఫెయిల్యూరే నాకు దీనికి ఈరోజు ఇంత సక్సెస్గా బెనిఫిట్గా ఉంది, హెల్ప్ అయింది. సార్ ఎన్ని ఎకరాల్లో చేస్తున్నారు సార్ 5 లేయర్ ఫార్మింగ్? సార్ టోటల్ 13 ఎకర్స్లోనూ 5 లేయర్ మోడల్ చేసినాను. 13 ఎకర్స్లోని 5 లేయర్ ఫార్మింగ్. 5 లేయర్, దాంట్లో వెట్ ఫార్మింగ్ వేరే ఉంది, డ్రై ఫార్మింగ్ వేరే ఉంది. వెట్ ఫార్మింగ్ ఏంటి, డ్రై ఫార్మింగ్ ఏంటి? సార్ వెట్ ల్యాండ్ ఫార్మింగ్ అంటే నీళ్లు మనకి ఎప్పుడు 10 దినాలు డైలీ అవసరం ఉండే, తేమ అవసరం ఉండే క్రాప్స్కి మేము ఒక 3.5 ఎకర్ చేసినాము. తర్వాత అగ్రో ఫారెస్ట్రీ ఇంక్లూడెడ్ 5 లేయర్ ఫార్మింగ్ ఒక స్పేస్ చేసినాము. బ్యాంబూ కూడా ఉంది మన దగ్గర, మహాగనీ ఉంది, మెలేడూబియా ఉంది. అవన్నీ డ్రై ల్యాండ్ ప్లాంట్స్. డ్రై ల్యాండ్ ప్లాంట్స్, మ్యాంగో ఉంది. అది రిమైనింగ్ 3.5 ఎకర్స్ మాత్రం వెట్ ల్యాండ్. మేబీ ఇది అనుకుంటా, ఇదేనా సార్? ఇది వెట్ ల్యాండ్. ఎందుకంటే ఒక్క ఉంది, ఇడ అరెక నట్టు, తర్వాత మెగ్ నట్టు, మ్యాంగో స్టీమ్ కూడా వేసినాను మేము. అలాగా కోకోవా, బేలీఫ్, కార్డమము, పెప్పరు, లాంగ్ పెప్పరు, చాలా నేను చెప్పుకునేదానికి అయ్యలేదు. అంతా 13 టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంది. 3.5 ఎకర్లో మనం కూర్చున్నాం. ఈ 3.5 ఎకర్ వచ్చేసి వెట్లాండ్ అనమాట. అంటే ఏ మొక్కలకైతే, ఏ చెట్లకైతే ఎక్కువగా వాటర్ కావాలో దాన్ని డివైడ్ చేసుకున్నారు సార్. కలపకూడదు కదా, కొన్ని వాటికి ఎక్కువ వాటర్ కావాలి, కొన్ని వాటికి తక్కువ వాటర్ కావాలి. సో డివైడ్ చేసుకున్నారు. 3.5 ఎకర్లో ఏంటంటే ఓన్లీ వేటికైతే ఎక్కువగా వాటర్ కావాలో అవి. సార్ నేను అడుగుతున్నా, రిమైనింగ్ వచ్చేసి డ్రై. ఓకే ఫైన్. టోటల్గా ఈ 5 లేయర్ ఫార్మింగ్లో భాగంగా ఎన్ని రకాలైన మొక్కలు ఉన్నాయి సార్? నా దగ్గర మోర్ దెన్ 1000 వెరైటీస్ ఆఫ్ ప్లాంటేషన్ ఈ 13 ఎకర్స్లో ఉన్నాయి. 13 ఎకర్స్లో 1000 ఆఫ్ వెరైటీస్ అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్క, కోకో, నేను చెప్పనులేండి సార్, మీరు చెప్పండి ఎన్ని గుర్తున్నాయి అని చెప్పండి. 1000 ఏంటి? ఈడ మెకెడమియా అని ఒక ప్లాంట్ ఉంది, వరల్డ్ ఎక్స్పెన్సివ్ నట్స్. సో డ్రై ఫార్మింగ్లో అది నార్త్ అమెరికాలో వచ్చే ఒక క్రాప్.
సో అది నేను అబియు అని ఒక ఫ్రూట్ ఉంటుంది, కేరళ నుంచి తెప్పించినాను. అది కూడా అవుట్ ఆఫ్ ఇండియా. అది థాయిలాండ్ వెరైటీస్, ఫ్రూట్ వెరైటీస్ చాలా ఉన్నాయి. ఓన్లీ జాక్ ఫ్రూట్ ఒక దానిలోనే జాక్ ఫ్రూట్లోనే నా దగ్గర 22 రకాలుగా ఉంది, 22 వెరైటీస్. చెట్టుని ఒక్కొక్క నర్సరీ నుంచి ఒక్కొక్క బయట నుంచి నేను ఆన్లైన్లో తెప్పించి సీడ్లింగ్ చేపించి ఫెయిల్యూర్ అయ్యి దాన్ని సక్సెస్ చేసి దానిలో ఎలా మేము మార్పాడవుతుంది, ఎలా ప్రాఫిట్ అవుతుంది అని చేసుకొని పోతున్నారు. నేను నర్సరీ థౌజండ్స్ ఆఫ్ నర్సరీ నుంచి నేను తెప్పించి థౌజండ్స్ ఆఫ్ ప్లాంటేషన్ నేను చేసి దాని నుంచి బెనిఫిట్ తీసుకుంటున్నాను. తర్వాత నా మార్కెటింగ్ కూడా నాకు పెద్దగా ఆవశ్యకత లేదు, ఇక్కడ వచ్చి తీసుకొని వెళ్తారు. ఓహో, మీరు ఎక్కడికి పంపాల్సిన అవసరం లేకుండా వాళ్ళే వచ్చి అన్నీ కొనుక్కొని వెళ్తున్నారు. ట్రాపికల్, సబ్ ట్రాపికల్, ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఇలా వెరైటీస్ దాని జతలో ఆయుర్వేదిక్ ప్లాంట్స్, లాంగ్ పెప్పర్, అలా చాలా మెడిసినల్ వాల్యూస్ ఉండే ప్లాంట్స్ కూడా నేను చేస్తున్నాను. టోటల్ 1000 కన్నా ఎక్కువ, ఇంకా ఎక్కువగా నేను ప్లాంటేషన్. అదేవిధంగా లాంగ్ టర్మ్ క్రాప్స్ అండి, అనగా ఫ్యూచర్లో ఒక 15 ఇయర్స్ తర్వాత 20 ఇయర్స్ తర్వాత ఆదాయం వస్తుంది కదా, లైక్ పుష్ప, రెడ్ శాండల్వుడ్ అలాంటివి కూడా వేసినట్టున్నారు. రెడ్ శాండల్ చూడండి, నేను ప్రస్తుతానికి దాన్ని ఒక 50-60 లేదు, ఒక 300 వరకు వేసినాను. ఎందుకంటే రెడ్ శాండల్ అది ఒక ప్లాంట్ 8 ఇయర్స్ బిఫోర్ వేసినాను, అది చాలా పెద్దదయ్యింది. ఇప్పుడు ఒక 300 ప్లాంట్ తెచ్చిన్నాను. దాన్ని ప్రాసెస్ మార్కెటింగ్ కొద్దిగా చెప్పుకుంటా ఉన్నారు మార్కెట్లో, అందుకోసం నేను సింపుల్గా చేసినాను. ఎందుకంటే మా ప్రాంతానికి అది సూట్ అవుతుందో లేదో మనకి తెలియట్లేదు. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని చెప్పి 3 ఉంటాయి కదా సార్. అందుకోసము తర్వాత ఇది ఆంధ్రప్రదేశంలో బాగా కడప జిల్లా, చిత్తూరు జిల్లాలో, తిరుపతి దగ్గర బాగా వచ్చేదని అది బాగా కల్టివేట్ అవుతుంది. ఇప్పుడు మా శాండల్లో, మన శాంటలియం ఆల్బెమియా అంటారు, మన వైట్ చందన చెట్టులో అది 2400 చెట్లు ఉంది మా ఫ్లాట్లో. నేను వేసింది 2400 చెట్టులో, ఇప్పుడు అయ్యిండేది ఒక 4000 పైన ఉంది, 4000 ఎబోవ్. ఎందుకంటే అదే సీడ్లింగ్ అయ్యి అదే వచ్చి పక్కలోనే జనరేట్ అవుతా ఉంది, జర్మినేషన్ అవుతా ఉంది. అందుకోసము మా ఆ శాంటలం ఆల్బేనియా, మా ఏమి చందనం చెట్టులు చెప్తా ఉన్నాను, మా పాత మైసూరు ప్రాంతంలో బాగా వచ్చేట్లా ఆస్ట్రేలియాను వస్తుంది. అయితే లోపల హార్ట్ వుడ్ వచ్చి, దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆయిల్ కంటెంట్ వచ్చలేదు దాంట్లో, హార్ట్ వుడ్ వచ్చలేదు. అయితే ఈడ ఉండే టెంపరేచర్కి ప్రస్తుతానికి ఈ డ్రై ల్యాండ్లో చాలా బ్యూటిఫుల్గా వస్తుంది. దాని స్పెషాలిటీ ఏమంటే దట్ ఈస్ ద ఎవరీ గ్రీన్ ప్లాంట్. ఎంత మీకు ఎండ ఉంటేనో, ఎంత వాన ఉంటేనో ఆ చెట్టు గ్రీనిష్గానే ఉంటుంది. దట్ ఈస్ ద మేజర్ లక్కీయెస్ట్ ప్లాంట్. నా కళ్ళ ముందు కనబడుతున్నాయి సార్. నేను కోకోనట్ చూస్తున్నా, బనానా చూస్తున్నా, జామ చూస్తున్నా, మ్యాంగో చూస్తున్నా, ఎర్రచందనం చూస్తున్నా, ఈవెన్ డ్రమ్ స్టిక్ కూడా చూస్తున్నా. సో చాలా ఉన్నాయి. సో ఈ విధంగా 1000 కన్నా ఎక్కువ వెరైటీస్ని మీరైతే సాగు చేస్తున్నారు. సింగిల్ క్రాప్కి ఈ 5 లేయర్ ఫార్మింగ్కి మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఇందులో ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటి? 100 ఎకర్స్ చేసే పని 10 ఎకరాలు చేస్తాం మనం. అంతే. లేబర్ కూడా తగ్గుతుంది, కలుపు వేస్ట్ అయ్యలేదు, కలుపుని మల్చి చేసుకుంటాం మేము. కలుపు కూడా మనకి బెనిఫిట్గానే కన్వర్ట్ చేసుకుంటాము. దీని లోపల వచ్చే ఒక్కొక్క పురుగు కూడా మా కోడలు తింటాయి ఇంటిగ్రేటెడ్ కల్టివేషన్లో. అలా మనకి ప్రతి ఒక్కటి కూడా అనుకూలంగా పరిసరాన్ని, వాతావరణాన్ని, నేచర్ని మన అనుకూలంగా తీసుకొని చేసేదే వ్యవసాయము. అదే ట్రూ. సో మనమే కనుక 5 లేయర్ ఫార్మింగ్ చేద్దాం అనుకుంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్. చాలా ప్లానింగ్ చేసుకొని ఆ తర్వాత మాత్రమే స్టార్ట్ చేయాలి. ఒక పేపర్ మీద మొత్తం ఏ విధంగా ఎక్కడెక్కడ నాటాలి, ఫస్ట్ లేయర్ ఏంటి, సెకండ్ లేయర్ ఏంటి, లాంగ్ టర్మ్ క్రాప్స్ ఏంటి, కూరగాయలు ఏంటి, మొత్తం రాసుకొని ప్లాన్ని ప్రిపేర్ చేసుకొని అప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలి. మీరు ఏ విధంగా ప్లాన్ని ప్రిపేర్ చేసుకున్నారు సార్? సార్ ప్రాపర్గా నేను పేపర్ ప్లానింగ్లో పోయినాను. ఎందుకంటే నేను 2 సారి చాలా దగ్గర లాస్ అయిన తర్వాత, పేపర్ ప్లానింగ్ చేసిన తర్వాత ప్రాక్టికల్గా యారో ఆడ పోయి చూసి ఏం అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ కనుక్కొని దాని తర్వాత మేము ఎలా చేయాలా, ఎలా ప్లాంటేషన్ చేయాలా, ఎలా అయితే ఎలా అవుతుంది, వేరే మోడల్ని చూసి చాలా ఎక్స్పీరియన్స్ చేసి దాని తర్వాత నాదే ఒక థియరీ పెట్టుకొని ప్రాక్టికల్గా ఒక చిన్న ఫ్లాట్ చేసినాను. అంటే దిస్ ఈజ్ ద వెట్ ప్లాంట్. ఫస్ట్ ఇది 3.5 ఎకర్. దాని తర్వాత డ్రై క్రాప్, దాని తర్వాత డ్రై క్రాప్లోనే అగ్రోఫారెస్ట్రీ ఇంక్లూడెడ్. నేచర్కి కూడా సంబంధించి ఉండాలి. బ్యాంబూ ట్రీస్ కూడా ఉన్నాయి నా దగ్గర.
ఒక 200 ఏమో బ్యాంబూ ట్రీస్ పెట్టినాను. దాంట్లో 4 జాతులు ఉంది. 4 తరాల బ్యాంబూ ట్రీస్. నేరేడు ఒకటే మనకి మన దీంట్లో మీకు వేరే ఆ ఫార్మింగ్లోనే దొరక 12 వెరైటీస్ ఆఫ్ జామున్ ప్లాంటేషన్ ఉంది. వైట్ ఉంది, సీడ్లెస్ ఉంది, విత్ సీడ్ ఉంది, నాటి ఉంది, దేశీగా అన్నీ. ఎందుకంటే సార్ ఇది మార్కెటింగ్ కూడా ఈజీగా అయిపోతుంది సార్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఉన్నాయి చాలా మనకి. సో మీకు మార్కెటింగ్ పరంగా పెద్ద ఛాలెంజ్ లేదా? లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తూ ఉన్న నా కళ్ళ ముందే చాలా ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే ఒక 1000 ఉంటాయా? 13 acres లో 600 ఉన్నాయి. సో 600 చెట్లు అంటే చాలా ఈల్డింగ్ వస్తుంది, చాలా దిగుబడి వస్తుంది. 8.5 lakhs కి నేను సేల్ చేసినాను లాస్ట్ ఇయర్. అంటే మొత్తం అమడైపోయింది మార్కెట్లో. ఈజీగా వాళ్ళే వచ్చి కట్ చేసి మన ముందరే కట్ చేసి. మీరు పోలా మార్కెట్కి పోలా, ఫోన్ చేసి అది ఏం చెప్పలా, వాళ్ళే వచ్చేసి కట్ చేసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఆర్గానిక్ గా చేస్తున్నాము, న్యాచురల్ ఫార్మింగ్ గా చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఎందుకు సార్ ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎక్కువగా ఆర్గానిక్ కాకుండా కెమికల్ ఫార్మింగ్ చేసి ఎక్కువగా ఈల్డింగ్ పొందుతున్నారు? సో ఇలాంటి టైంలో మీరు ఎందుకు ఆర్గానిక్గా చేస్తున్నారు? సార్ మన రాష్ట్రాల్లో 70s 80sలో ఇది వచ్చింది. మనకి ఆహారంకి చాలా బాధ అయ్యింది. అందుకోసము గ్రీన్ రెవల్యూషన్ అయ్యింది. అవును సార్. దానికోసము హెచ్ఎఫ్ ఆవులు వచ్చాయి. దాని తర్వాత కెమికల్ ఫర్టిలైజర్ వచ్చాయి, ఎన్పికే, యూరియా ఇవన్నీ వచ్చినాయి. ఆ పరిస్థితికి అది తగ్గట్టుగా ఉండే. దాని తర్వాత వచ్చే మనకి వ్యాధులు సమస్యలు ఒకటా రెండా. ఈ రోజుల్లో ప్రతి ఇంటల్లో ఒక్కరికి క్యాన్సర్ ఉంటాయి, ప్రతి ఇంటల్లో ఒక్కరికి బంధువులకి హార్ట్ ప్రాబ్లం ఉంటాయి, డయాబెటిక్ కామన్ అయిపోయింది. షుగర్ ఉందా లేదే కాదు, షుగర్ ఎగ్జాక్ట్లీ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అందుకోసము మేము విషం పండించకూడదు సార్. భూమికి విషం వేస్తే మేము హ్యాంగ్ చేసుకోనాలా. ఎందుకంటే ఈ రోజుల్లో రైతులు అభ్యుదయం అయ్యకుండా ఇప్పుడు సూసైడ్కి కారణమే రాసాయనిక ఎరువు మేము భూమికి ఇచ్చి భూమిని పాడు చేసి మేము పాడైపోతున్నాం. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. సో అందుకని చెప్పి మీరు కెమికల్ ఫార్మింగ్ కాకుండా న్యాచురల్గా జీవామృతం, గోమృతం, అదేవిధంగా వర్మి కంపోస్ట్ ఇవన్నీ మీరే ప్రిపేర్ చేసుకొని మీరే న్యాచురల్గా ఫార్మింగ్ చేస్తున్నారనమాట. 100% కెమికల్ ఫ్రీ. ఎస్, దాని నుంచి లాక్స్ టుగెదర్ మనకి పెస్టిసైడ్ మనీ సేవ్ అవుతా ఉంది. పెస్టిసైడ్ నుంచి మనకి ఎరువులకి లాక్స్ టుగెదర్ అవుతుంది. మార్కెట్లోకి వెళ్ళి కొనాలంటే కెమికల్స్ చాలా ఎక్కువ, మోర్ దెన్ 3.5 lakh పర్ ఇయర్. 10 acres మీరు ప్లాంటేషన్ చేసి మేము ఎరువేస్తాము, మేము బయట నుంచి రాసాయనిక ఎరువులు వేస్తాము అంటే మీకు 3.5 lakhs రూపీస్ ఎగ్జాక్ట్లీ కావాలి. సో అంత డబ్బు మీకు సేవ్ అవుతుంది. అదేవిధంగా చూసాను సార్, కోళ్ళు, గిన్నె కోళ్ళు, టర్కీ కోళ్ళు, బాతులు, ఆవులు, గేదెలు, ఆవులు, అదేవిధంగా చేపలు. ఏంటి సార్ ఇది? సార్ చూడండి, అన్ని ఇంటిగ్రేటెడ్ కల్టివేషన్ 1-to-1 లింక్ అయి ఉంటుంది. ప్రకృతి సహజంగా మేము జీవించాలి. మనిషి పంచభూతాలను అనుసరించి జీవిస్తే మాత్రమే జీవితము ఈ భూలోకంలో. అది తెలుసుకుంటే చాలా మంచిది మనకి. ఎందుకంటే చూడండి, న్యాచురల్ ఫార్మింగ్లో ఏమవుతుంది, ఇప్పుడు మేము వాటర్ స్టోరేజ్ చేస్తాము. ఆ వాటర్ను డైరెక్ట్గా మేము అప్లై చేస్తే మన కర్ణాటకలో, మన స్టేట్లో, అన్ని స్టేట్లలో అలాగే ఉంది. 3-4 గంటలు పవర్ ఇస్తారు, మోటార్ పవర్. సో దాని నుంచి నీళ్లు తీసి చెట్లకి డైరెక్ట్గా పోతూ ఉంటుంది. ఆటోమేటిక్ రీఫార్మర్ చేసి ఉంటాము. ఎస్, ఆటోమేటిక్ పోతూనే ఉంటుంది. వాన వస్తే తడి ఉండి తడి లేకుండా ఉండి వేస్ట్గా ఇస్తాము. దాని నుంచి చెట్టు పాడవుతుంది, నీళ్లు వేస్ట్ అవుతుంది. దాన్ని స్టోరేజ్ చేసుకున్నాము మేము. ఇప్పుడు ఇంటల్లో ఎలా చేసుకుంటాము, మేము పైన ఒక ఓవర్ ట్యాంక్ పెట్టుకుంటాము. అలాగే ఒక ట్యాంక్ చేసుకున్నాము. ఆ ట్యాంక్లో మీరు పేపర్ ట్యాంక్ వేసుకుంటే చాలు. మనకి సిమెంట్ ట్యాంకు క్రోస్ టుగెదర్, లాక్స్ టుగెదర్ ఇన్వెస్ట్మెంట్ వద్దు. పేపర్ ట్యాంక్ చేసుకుని 500 మైక్రాన్ పేపర్ ప్లాంట్ చేసుకుని దానికి మేము నీళ్లు ఫిల్లింగ్ చేసుకోనాలా. ఆ నీళ్లు క్లీన్ గా ఉండాలా మీకు అంటే చూడండి, రిలేటెడ్ చేపేయాల నుంచి మీకు సంవత్సరానికి 1-2 లక్షలు ఆరాంగా వస్తుందా సార్ ఆదాయం? 200%. లాస్ట్ చూడొచ్చు, మీరే తీసుకుని వెళ్తారు ఇంటికి మీరు నాన్ వెజిటేరియన్. సో చేపల నుంచి ఎరువు వస్తుంది. ఆ ఎరువు నీళ్లలో ఆటోమేటిక్ గా మిక్స్ అవుతుంది. థౌజండ్స్ ఆఫ్ మైక్రో న్యూట్రిషన్స్ దాని నుంచి నీళ్లు డైరెక్ట్ గా అప్లై అవుతుంది, మన ప్లాంట్స్ వస్తుంది. సో ఆ నీళ్ళకి చేపలకి సంబంధించేది బాతు, డక్స్
డక్స్ ఆ డక్స్ దానికి ఆక్సిజన్ ఇస్తుంది, దాని పారాడి దానిపైన పారాడుకొని దాని నార్మల్ గా చేపలకి ఫ్యాన్స్ కావాలి ఒక్కొక్క చోట. రొయ్యలకి అయితే మ్యాండేటరీ, చేపలకు ఆ ఆక్సిజన్ న్యాచురల్ గా డక్స్ ఇస్తాయి. దానికి కూడా ఫుడ్ ఫీడింగ్ పైనుంచి పడే ఇది తినుకొని ఆరాంగా ఫీడింగ్ అయిపోతుంది. అది కూడా ఇలా అన్ని ఒకటికి ఒకటి రిలేటెడ్ గా ఉంటుంది సార్. ఒకటికి ఒకటి ఇప్పుడు మన వానపాములు దీని నుంచి వస్తుంది, కోడులు దాన్ని తింటాయి. సో కోడులకి ఇంకొకటి ఉంది, తర్వాత మన గేదెలు ఉన్నాయి. ఒకటికి అన్ని పాలు, ఆవు కూడా పాలు మేము తీసుకుంటాము, మేము అమ్మట్లేదు, ఎందుకంటే అది మన పెట్టినాము సేవ చేస్తున్నాం అంతే. దాని నుంచి ఎరువు మాత్రం ఎక్స్పెక్టేషన్ చేస్తూ ఉంటాం మేము. దాని నుంచి ಯಾವುದೇ మనకి బెనిఫిట్స్. మేకలు సార్, మేకలు అంటే ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు లాక్డౌన్లో మేము 15-20 మెంబర్స్ మేము ఫ్యామిలీలో ఉండి అందరూ ఈడే వచ్చింది. మేము మాకు కావాల్సి ఉండేంత మేమే ఇక్కడ వండుకొని తినిండాము, అమ్మిండాము. సో దాని నుంచి కూడా 1.5 lakh ఇన్కమ్ ఉంది, ప్రాఫిట్ వచ్చింది. ఈవెన్ కోళ్ళు కూడా వస్తుంది. కోడ్లు ఈడే వచ్చి తీసుకుని వెళ్తారు 450 రూపీస్. దేశీ ఎగ్స్ కూడా మాది డెవలప్ అవుతా ఉంది. అది కూడా మనకి మేము ఉండే అపార్ట్మెంట్లోనే సేల్ అయిపోతుంది. మాకు కావాల్సి ఉండే వాళ్ళే వచ్చి తీసుకుని వెళ్తారు. ఇది ఈ మనల్ని అడిగేకి వస్తారు, ఎలా చేసినారు, వాళ్ళే పర్చేస్ చేసుకొని పోతున్నారు. ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పారు 5 లేయర్ ఫార్మింగ్ అంటే ఏంటో. ఇప్పుడు ప్రాక్టికల్ గా చూపించండి, అసలు డిజైన్ ఏ విధంగా ఉంది, ప్లానింగ్. ఈ మోడల్ చేసే ముందర మేము పేపర్ ప్లాన్ చేసుకోవాలి. పేపర్ ప్లాన్ లో మన స్థలం ఎంత ఉంది, ఆ స్థలానికి ఎన్ని అడీలు గ్యాప్లు పెట్టుకోనాలా. కొద్దిగా సైంటిఫిక్ గా ప్రూవెన్ అయ్యింది. ఒక్కకి 9 to 9, అరకనట్కి 9 to 9 స్పేసింగ్ కావాలా అని ఉంది. సో 9 to 9 స్పేసింగ్ చేస్తాము. అంటే 9 to 9 ఉండాలి. పెట్టుకుంటే పర్లేదు, అంటే మనకి క్రాపింగ్ అందుకోసము 9 to 9 వేసుకోనాలా. ఇది సాంప్రదాయక పద్ధతిలో. ఓకే, అంటే 9 to 9 అంటే 9 అడుగులు దీనికి వెడల్ప 9 feet వెడల్ప కూడా సేమ్ డయాగ్నల్. ఆ పక్క కూడా మేము పెట్టుకున్నాం. దీనికి దానికి కూడా 9 feet. సో 9 feet అన్ని రో పర్ఫెక్ట్ గా కావాలా. అలా మేము పేపర్ ప్లాన్ మనం ముందుగానే ప్లాన్ చేసే ముందు ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద మొత్తం ప్లానింగ్ రాసుకోవాలి. ఓకే, ఇక్కడ ఇక్కడ ఈ చెట్టు అని చెప్పి గ్యాప్ తో సహా ప్లానింగ్ వేసుకోవాలి. ఆ ప్లానింగ్ వేసుకొని మొక్కలు తెచ్చుకొని ఇంప్లిమెంట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ సార్. ఎందుకంటే మేము పేపర్ ప్లాన్ లో ఎన్నిసార్లు చెడగొట్టి కావాలంటే రాయొచ్చు. ఫామ్ పైన ప్రాక్టికల్ గా మన రైతులకి అభ్యుదమయ్యేదానికి కష్టమవుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కరెక్ట్. ఇంకొక ప్లాన్ కానీ ఆ ప్లాన్ ఎప్పుడైతే ఫైనల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ విధంగా వేసుకోవాలి. ల్యాండ్ కి రావాల్సి వస్తుంది. మేము ల్యాండ్ లో రియల్ గా పని చేసేది. సార్ నేను విన్నాను 15 to 50, 13 to 30 అంటారు కదా ఈ 5 లేయర్ ఫార్మింగ్ లో. అసలు 15 to 50 అంటే ఏంటి, 13 to 30 అంటే ఏంటి, అసలు ఏంటి సార్? 5 లేయర్ కదా, 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్, 4 లేయర్, 5 లేయర్, అసలు ఏంటి సార్? ఫస్ట్ 1 లేయర్ అంటే చూడండి సార్, ఫస్ట్ లేయర్ ఒక మాదిరిగా ట్రెడిషనల్ పద్ధతిగా చేసుకుంటారు. ఎలా అంటే ఓన్లీ ఒక్క చేసి మోనోక్రాప్ చేస్తారు. సో దాన్ని 1 లేయర్ అంటారు. దాన్ని దున్ని ట్రాక్టర్లు పంపించి ట్రాక్టర్లు పారాడి భూమి సర్వనాశనం అయిపోతుంది. దానికి మేము వేసే ఎరువు, బయటని ఇంకా తీసే మట్టి అన్నీ వేస్ట్ అవుతుంది. మేము మోనోక్రాప్ చేయకూడదు. సింగిల్ క్రాప్కి సింగిల్ లేయర్. తప్పేంటంటే ఒకే క్రాప్ మీద డిపెండ్. సో ఆదాయం సంవత్సరానికి ఒకసారి 2 సార్లు మాత్రమే వస్తుంది. ఒకే ఆదాయం మాత్రమే వస్తుంది. దీంట్లో ఏమైతుంది, 5 steps. ఇప్పుడు మీరు గ్రౌండ్ ఫ్లోర్ కట్టేది ఎలా ఉంటుంది, దానికి 5th floor వరకు కట్టి మీరు ఉండేది ఎలా ఉంటుంది. దీనికి ఎక్స్పెండిచర్ అంతా ఎక్కువగా కాదు. ఏమి మీరు ఒక్క చెట్టు వేస్తారో అదే ఎక్స్పెన్స్లోనే మీకు లోపల వేరే చెట్లు దానికి ఆధారపడి ఉంటుంది. అంటే దీనికి కావాలుండే పోషకాంశాలు అది తీసుకుంటుంది, దానికి కావాలుండే పోషకాంశాలు దాన్ని తీసుకుంటుంది. దానికి రూట్ కాంపిటీషన్ కాకుండా మేము పేపర్ ప్లాన్లో ఫస్ట్ చేసుకున్నాం. ఎందుకంటే దాన్ని తెలియపరిచేదానికి అది నాకు ట్రయల్ అండ్ ఎర్రర్ అవసరం పట్టి నా అనుభవాలు మీ దగ్గర పంచుకుంటున్నాను అంతే. దీంట్లో చూడండి, ఈ ఒక్క 9 feet to 9 feet రో వచ్చిన తర్వాత మేము ఒక కార్డమం వేసుకుంటాం. ఎలకి చెట్టు
ఓకే. ఈ ఏలక్క చెట్టు ఇది. దీని నుంచి మనకి ఆదాయం తర్వాత చెప్తాను నేను. ఈ ఏలక్కి చెట్టు వేసుకుంటాము. దాని తర్వాత దాని మిడ్లో 4.5 ఫీట్లో ఒక మొరింగా ప్లాంట్ వస్తుంది మనకి. మొరింగా ప్లాంట్ వస్తుంది. అంటే నైట్రోజన్ ఫిక్సేషన్ ఇది. ఈ మొరింగాకి ఇంకొక మొరింగాకి 4.5 feet సార్? లేదు, ఈ మొరింగాకి ఇంకొక మొరింగాకి మనకి మోర్ దెన్ 15 feet వస్తుంది. అంటే 4.5 into 3 వస్తుంది మనకి. ఒక చెట్టు తర్వాత ఇంకొక చెట్టు రావాలి. ఎందుకంటే రూట్ కాంపిటీషన్స్లో దీనిలో రాకూడదు. ఎందుకంటే దీనికి కావాలండే పోషకాంశాలు ఇది అవసరం ఉండే ఇది తీసుకుంటుంది, దానికి అవసరమయ్యే పోషకాంశాలు అది తీసుకుంటుంది. అప్పుడు రూట్ కాంపిటీషన్ వచ్చలేదు. మీకు ఒకే ఎరువు, ఒకే నీళ్లు, ఒకే తడిలో అన్నీ బాగుంటుంది. అన్నీ తర్వాత మనకి మల్చింగ్ అనేది మోర్ ఇంపార్టెంట్ అవుతుంది. మోర్ ఇంపార్టెంట్. మీరు ఒకసారి వాన పడితే మన నేలల్లో మీకు 1 నెల నీళ్లు ఈకుంటా ఉంటేను తడి ఉంటుంది. అది హ్యూమస్ క్రియేట్ అవుతుంది. దానిలోనే ఎప్పుడు మీరు మల్చింగ్ చేస్తారో హ్యూమస్ క్రియేట్ అవుతుంది. దాని నుంచి ఫలితం బాగా మనకి దొరుకుతుంటుంది. వేరే చోటుని ఇంకా మట్టి తీసుకొని వచ్చేసేది, ఎరువు తీసుకొని వచ్చేది ఏమీ వద్దు. జీవామృతం వేసుకొని మేము ఆర్గానిక్గానే ప్లాంటింగ్ చేస్తూ ఉన్నాం. ఆర్గానిక్ ఫార్మింగ్ కంప్లీట్గా చేస్తున్నాం. దాంట్లో చూడండి, ఇది లాంగ్ పెప్పర్ అంటారు, హిప్పులి అంటారు సంస్కృతిలో, హిందీలో. సో ఇది చాలా మంచి, ఇది కరోనాలో చాలా ఆవశ్యక ఇది వచ్చింది. ఇదన్నీ ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్లాంట్స్. ఓకే. దీని తర్వాత మేము పెప్పర్ వేసినాము, దానిలో బేలీఫ్ వేసినాము. దాని తర్వాత చూడండి, ఇది కొక్కో, ఇది మన చాక్లెట్, ఇది చూడండి ఫ్రూటింగ్ స్టార్ట్ అయ్యింది చిన్నదిగా. సో ఇలాగే మేము బయలుదేరితే ముందర ఇదిగోండి బేలీఫ్ ఇది. సో ఇది 9 to 9లో కంప్లీట్గా 3,000 రూపాయల దగ్గర మనకి పర్ యానం ఇన్కమ్ రావాలి. అలా చేసుకున్నాం. అంటే 9 feetలో మనకి 3,000 per annum ఇన్కమ్ రావాలి. 18 స్క్వేర్ ఫీట్లో మీకు 3,000 వరకు మీకు ఆదాయం దొరుకుతుంది. అలా ఆదాయం రావాలంటే ఏం చేయాలి సార్? ఎలాంటి మొక్కలు వేయాలి 9 feetలో? అదే సార్ చెప్తా ఉండేది, రూట్ కాంపిటీషన్ కాకుండా ఒకటికి సమాధానంగా ఉండే నీ ప్లాంట్ చేయాల. నా టోటల్ ల్యాండ్ వచ్చి 13 acres ల్యాండ్. అవును సార్. సో దీంట్లో వెట్ వేరే చేసినాను, డ్రై వేరే చేసినాను. సార్ ఈ 9 into 9లో ఏమేమి మొక్కలు వేసారు? అసలు ఈ 9 into 9 ద్వారా ఎవ్రీ ఇయర్ 3,000 ఏ విధంగా వస్తుంది సార్ ప్రాఫిట్? సార్ చూడండి సార్, టోటల్ మోడల్లో వచ్చి 13 విధాలుగా 14 విధాలుగా మేము ప్లాంటేషన్ చేసినాము. దాంట్లో మెయిన్ ఒక్కని ఆధారపడి పెప్పర్ ఉంది. ఓకే. బ్లాక్ పెప్పర్ తర్వాత దానికి షేడ్కి దీనికి షేడ్ కావాలా, ఎలాచి కార్డమంకి. సో దానికి ఇది కేరళ ఇంకా తెప్పించినాము, కేరళ ప్లాంట్ ఇది. దీనికి షేడ్ కావాలా, ఇది అవసరం అవుతుంది. దాని తర్వాత దాని కింద బేలీఫ్ వస్తుంది. ఇలా దానికి షేడ్ కావాలా, కొకోవా వస్తుంది, జతలో మొరింగా ఉంటుంది. సో దీంట్లో లవంగా క్లోవ్ ఉంది, మన ప్లాంటేషన్లో క్లోవ్ ఉంది. టోటల్గా 14-15 ప్లాంటేషన్ చేసినాము సార్. కంప్లీట్ బార్డర్లో దీనికి షేడ్ కావాలా, కొద్దిగా షేడ్ కావాలా. చూడండి, ఏమే వ్యవసాయం చేస్తేను మేము ఫస్ట్ అర్థం చేసుకునేది వాతావరణము, హవామానము, తర్వాత మన ఎండ ఎంత ఉంది, తేమ ఎంత ఉంది, ఇది చూసుకొని మేము ప్లాన్ చేసుకున్నాం సార్. ఎందుకంటే మేము అన్ని చెట్టులకి సూర్యరశ్మినే ముఖ్య కారణం. సో సూర్యరశ్మి నుంచినే ఎదిగేది అయ్యేది సహము. యావ దానికి ఎంతెంత కావాలని మేము అంతంత ప్రోగ్రామింగ్ చేసుకొని పేపర్ ప్లాన్ మస్ట్ అండ్ షుడ్ పేపర్ ప్లాన్ చేసుకొని దాని తర్వాత మేము మాకు అవసరమయ్యే ప్లాంట్స్లో మనకి కమర్షియల్గా వర్కౌట్ అయ్యే ప్లాంట్స్లో రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవా? లేదు, ఎలాంటివి వేస్తే రూట్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు, ఎలాంటి మొక్కలు కలిపేస్తే రూట్స్ అనేవి చాలా పాడే. చూడండి సార్, ఒక్కకి 9 to 10 feet రో. ఎందుకు అంటే దానికి రూట్ కాంపిటీషన్ రాకూడదు అని. దాని సెంటర్లో 5 to 5 కూడా చేస్తే మనకి అంత దిగుబడి వచ్చలేదు, ఫస్ట్ పాయింట్. తర్వాత మనకి లాస్ అవుతుంది, దానికి రోగం కూడా వస్తుంది. మెయిన్ పంచభూతాలని పట్టే మేము ఈ వ్యవసాయం చేయాలి సార్. దీనికి మేజర్ కాన్సెప్ట్. దాన్ని మేము ఎలా పంచాలి అనేది
ఆ చెట్టులకి ఎలా పంచాలి అనేది ఇంపార్టెంట్. ఇంకా ఎరువు మేము మల్చింగ్ చేసేది నుంచి మనకి ఎరువుది సమస్య వచ్చేలేదు యావదే ఒక కూడా. ఎందుకంటే దీనికి విలువైన పోషకాంశాలు ఎంత కావాలో అంత తీసుకుంటుంది, పెప్పర్కి ఎంత కావాలో అంత తీసుకుంటుంది, కాడమేమి ఎంత కావాలో అంత తీసుకుంటుంది, దీనికి ఏం కావాలో అది తీసుకుంటుంది. నీళ్లు అన్ని స్ప్రింక్లర్ నుంచి ఇచ్చేదాని నుంచి మనకి మల్చింగ్ చేసినాము. చూడండి కింద మల్చింగ్ చేసినాము మేము ఇదిని ప్రాసెస్ చేసి. సో మేము అరకనటిది సిప్పే మేము వేసినాము. సో ఇది అన్నీ మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒకసారి వాన వస్తే మనకి ఒక నెల మనకి తడి ఉంటుంది, మనకి ಯಾವುದೇ నీళ్ళ ఆవశ్యకతము ఉండలేదు. ఇంకా జీవామృతము, ఘనామృతం, డీకంపోజర్, వేస్ట్ డీకంపోజర్ చేసుకొని చేస్తూ ఉన్నాను. నో కెమికల్ ఫార్మింగ్ అండ్ దిస్ ఫ్లాట్. బేలీఫ్ ఉన్నాయి, జాయికాయ, యాలక్కి, చెక్క, కొక్కోవా, పెప్పరు, లాంగ్ పెప్పరు, మొరింగా, బనానా, గోవా, తర్వాత కోకోనట్, బటర్ ఫ్రూట్, ఇన్ని ప్లాంటేషన్ మేము దీని లోపల మేము చేస్తాం సార్. ఎందుకంటే నేనే మర్చిపోతా ప్లాంటేషన్ ఉంది 13 to 14 టోటల్ ప్లాంటేషన్ మేము ఈ వెట్ ప్లాంట్లో చేసినాము. ఇంకా డ్రై ఫ్లాట్ ఉంది, డ్రై ఫ్లాట్లో 5 లేయర్ మోడలే ఉంది. దాన్ని బట్టి దానికి అనుకూలంగా వేరే మేము చేసినాము. ఇదే కాకుండా ఇక్కడ మేము వెజిటేబుల్స్ కూడా గ్రో చేసుకున్నాము. ఇప్పుడు కాదు, ఇప్పుడు మేము తీసినాము వాన ఉండే దీంట్లో. చూడండి మేము ಯಾವುದೇ కాయ ఇది మేము చేయాలా అంటే వెజిటేబుల్స్, తర్వాత ఇది లీవ్స్ వచ్చేదాన్ని ఏమే చేయాలా అంటే వాన ఉంటే మనకి చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది ఎక్కువ. సో మేము అందుకోసం ఏం చేస్తూ ఉన్నాము, ఏముంది ఇదే షెడ్ నెట్ మాకి. సో ఇదే షెడ్ నెట్, న్యాచురల్ షెడ్ నెట్ లోపల మేము ఏమంతా పండిస్తేనో బాగానే వస్తుంటుంది. దీంట్లో మేము ఇంకా ఒకటి ఇప్పుడు తీసేసినాము మేము ఆ చిలుక నిండా నీడ. నాకు దిగువ 22 టన్నులు నేను తీసినాను ఓన్లీ ఫర్ దిస్ ఫ్లాట్ చిలకర దుంప. 20 to 30 రూపీస్ వరకు నాకు సేల్ అయింది అప్పుడు చిలకర దుంప. 22 టన్నులు నేను ఏడు నుంచి తీసినాను చిలకర దుంప. ఇప్పుడు కొద్దిగా అన్నీ సెటైట్ కానీ అని ఇడిసిపెట్టిస్తున్నాము. ఈ వాన సీజన్ ముగిసే తర్వాత దగ్గర ఆగస్ట్ లేకుంటే అక్టోబర్లో మేము ఈడ టర్మరిక్ చేస్తాము అని ప్లాన్ చేస్తున్నాము. అంటే టర్మరిక్ నుంచి వచ్చే ఆదాయము, తర్వాత ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క ఆదాయం ఉంటుంది సార్. చూడండి సార్, దీనికి 800 to 900 రూపీస్ పర్ ఇయర్ ఇది వస్తుంది 100% షూర్. నేను ఏం చెప్తా ఉన్నాను, ఒక చెట్టు నుంచి 800 రూపీస్ మనకి ఇన్కమ్ ఉంది ఒక చెట్టు నుంచి. సార్ ఇది 600 చెట్లు ఉన్నాయి. అది నేను 9 to 9 మీకు కౌంట్ ఇస్తాను. నేను 9 feet to 9 feetకి మీకు కౌంట్ ఇస్తాను. సో ఇది మనకి 900 రూపీస్ అర్నింగ్ ఇస్తుంది. తర్వాత పెప్పర్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది, చాలా మోటిలిటీ ఉంది దాంట్లో. సో అది డెవలప్మెంట్ కొద్దిగా లేట్గా ఉంది. మొత్తం పెప్పర్ స్పేసింగ్ ఏంటి సార్, ఎంత స్పేసింగ్ లో నాటుకున్నారు? పెప్పర్ ఇదికి అంటుకుని రావాలా. సో ఎన్నైతే పక్కన పెప్పర్ అంతేగాని మిడిల్ లో నాట్లా లేదు సార్. దానికి అవసరం ఉంది సార్, ఒకగా ఉండే చెట్టు అవసరం అవుతుంది. సో ఎక్కడెక్కడైతే ఒక్క చెట్లు ఉన్నాయో దాని పక్కనే దాని కాండం కాడే మనమైతే ఈ నాటుకున్నాం. అది కూడా క్రాప్ వస్తుంది. మినిమం 400 రూపీస్ వస్తుంది. ఎందుకంటే 2 kilos జనరేట్ అవుతుంది. దీన్ని సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్ పెప్పర్. సెకండ్ నుంచి థర్డ్ ఇయర్కి వస్తుంది. సో మినిమం 2 kilos వస్తుంది. మేము 1 kilo పెట్టుకుంటాము. మార్కెట్ రేట్ ఇయర్లీ మన మార్కెట్ రేట్ 600 రూపీస్ ఉంది, 400 పెట్టుకుంటాము. సో 400 రూపీస్ దాని నుంచి. టోటల్ ఎన్ని ఉన్నాయి సార్ మీ తోటలో? 14 acres 600 సార్. నేను 2-3 acres మాత్రము ఇది మోడల్ చేసినాను, వెట్ మోడల్. ఇది వెట్ మోడల్ కి డ్రై మోడల్ కి డిఫరెన్స్ ఏంటి అసలు? సార్ వెట్ మోడల్లో నీళ్ళ తడి చాలా అవసరం ఉంటుంది. సో డ్రై మోడల్లో మీకు నీళ్లు మేము పెంచేప్పుడు మాత్రం వస్తుంది ఆవశ్యకత. ఎంత అంటే ఫస్ట్ 2 years అంతే, దాంతో అవసరము లేదు. దానికి ఫ్రూటింగ్ టైంలో మాత్రము 1 or 2 టైం మేము ఇస్తే చాలు. దట్ ఈస్ ద డ్రై క్రాపింగ్ మేజర్. ఇది ఏంటంటే మన బెంగళూరు దగ్గర ఉండే దీంట్లో ఉండే జిల్లాలో ఉండే మన ఊరికి విలేజ్కి మన అవసరపట్టి మన నీళ్ళు
వాన దీన్ని అవసరపట్టి మేము మేనేజ్ చేస్తున్నాము. ఎందుకంటే రేపు మరి ఇప్పుడు వాన వస్తుంది అనే దానికి చిరాపుంజిలో లేదు, ఇక్కడ వాన తక్కువ ఉంది, డ్రై ల్యాండ్, ఇది టోటలీ డ్రై ల్యాండ్ ఏరియా. సో దీంట్లో మేము ప్రకృతి విరోధంగా పోకూడదు, ప్రకృతి సహజంగా మేము చేయాలి, సహజ కృషి చేయాలి. అందుకోసము మేము జనరల్గా ఆడ డ్రై ల్యాండ్ 10 acres చేసినాము, 9 to 10 acres చేసినాము. ఇంకా మీది 3 ఎకరాలు మేము వెట్ క్రాప్ చేసినాము. ఇది హైట్లో ఉండే చోటుకి ఈడ ఇచ్చే మేము నీళ్లు ఈడ ఇచ్చేకి ఆడ కూడా మంచిగా ఎప్పుడు మేము చేసుకుంటాము. సో ఈజీగా మనకి డ్రై క్రాప్కి ఆవశ్యకత ఉండే నీళ్లు తడి వస్తుంటుంది నెమ్మదిగా. అది కూడా 3 acres లో వెట్ క్రాప్. సో వెట్ క్రాప్ లో ఏంటంటే 3 acres లో ఏ మొక్కలకైతే నీళ్ళు ఎక్కువగా కావాలో వాటిని మాత్రమే పెంచారు. ఎస్, అంతేనా సార్? దట్ ఈస్ ద మేజర్. సో వెట్ క్రాప్ లో భాగంగా ఎలాంటి మొక్కలను పెంచారు? వెట్ క్రాప్లో దానికి తడి ఆవశ్యకత జాస్తి ఉంది. చూడండి, ఇదన్నీ మన సౌత్ కెనరాలో వచ్చే ప్లాంట్లు. సో ఏంటంటే ఒక్క కావచ్చు, లాంగ్ పెప్పర్ కావచ్చు, పెప్పర్ కావచ్చు, మన కొక్కోవా కావచ్చు, లవంగా కావచ్చు, కార్డమం కావచ్చు, ఇదన్నీ టోటల్లీ వెట్ క్రాప్ ప్లాంట్. ఎక్కువగా వాటర్ కావాలి, వాటర్ కంటెంట్ కావాలా. సో మీరు ఏం చేస్తారు సార్, వాటర్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంటారు ఈ 3 acres కి? నేను అదే చెప్తాను. ఇప్పుడు అన్ని జనాలు డ్రిప్ ఇరిగేషన్ చేసుకుంటారు. డ్రిప్ ఇరిగేషన్లో ఏం చేస్తారు, ప్లాంట్కి పర్ఫెక్ట్గా ప్లాంట్ ఎడ్జ్కి వాటర్ ఇస్తారు, వాటర్ సోర్సింగ్ ఇస్తారు. దాని నుంచి ఏమవుతుంది చూడండి సార్, మనకి నోటికి ఇస్తే నీళ్లు తాగుతాము, తలపైన పోస్తే కింద వస్తుంది. సో అలా దీనికి ఆవశ్యకతకి ఎక్కువగా దాని వేరు 4.5 feet దగ్గర ఉంటుంది. సో దీనికి ఇవ్వాలి నీళ్లు మేము, బాటమ్ కాదు, ఆడ ప్లాంట్ బాటమ్ కాదు. సో ఎప్పుడు మేము ఈడ తేమ వస్తుంది, ఈడ తడి వస్తుంది, దానికి తనువుగా దానికి ఏం కావాలో ఆవశ్యకత ఉండే పోషకాంశాలు నీళ్లు అది తీసుకుంటూ ఉంటుంది. అందరూ ఏం చేస్తారు, జనరల్గా ఏం చేస్తూ ఉండరు, డ్రిప్ ఇరిగేషన్ చేసుకొని పాయింట్ టు పాయింట్ నీళ్ళు ఇస్తారు. పాయింట్ పైన ఇచ్చేదానికి రూట్ ఆడ ఉండలేదు, రూట్ ఉండేది 4 feet 5 feet 8 feetలో ఉంటుంది. సో అందుకోసము మేము దున్నే పద్ధతి లేదు, మా ట్రాక్టర్ రాకూడదు, మన ఫస్ట్ థియరీ ట్రాక్టర్ రాకూడదు. మల్చింగ్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్. సెకండ్ సార్, మల్చింగ్ అంటే మన ఫామ్లో దొరికే వేస్ట్ ప్రోడక్ట్లని మేము తీసుకొని వచ్చి కట్ చేసి దీనికి మూసేస్తాము సార్. సూర్యరశ్మి డైరెక్ట్గా రాకూడదు. చూడండి సార్, ఇది లైవ్ మల్చింగ్. ఇప్పుడు మేమేమో చేసినాము, ఈ కలప లైవ్ మల్చింగ్. మనకి ఈ కలపకి నెక్స్ట్ మేము తీసి ఇక్కడ స్టీవియా వేయచ్చు, స్టీవియా వస్తుంది. సో షుగర్ ప్లాంట్ అది, సో డయాబెటిక్ ఉండే వాళ్ళకి షుగర్ యూస్కి మంచిగా వస్తుంది, స్టీవియా వేయచ్చు. తర్వాత మేము లైవ్ మల్చింగ్ చేసుకుంటాము. చిలకర దుంప వేస్తున్నాను లాస్ట్. సో ఇప్పుడు మేము ఇది వేస్తూ ఉన్నాము, అల్లం వేయచ్చు. అల్లంకి కెమికల్ ఫర్టిలైజేషన్ ప్రాక్టీస్ చేస్తున్నారు, అందుకోసం అల్లం మేము చేస్తలేదు. సో నెక్స్ట్ పసుపు గడ్డ వేయచ్చు. ఇలా మేము దాన్ని వరిగా మేము చేయొచ్చు. దీనికి ప్లాంటేషన్లో మీకు కౌంట్ ఇస్తాను చూడండి. ఇది హిప్లీ అంటారు సార్, ఇది 2000 rupees 3000 rupees per kilo సార్. ఇది కిలో ఏంటి సార్? ఇది లాంగ్ పెప్పర్ అంటారు. ఓకే, లాంగ్ పెప్పర్. ఇది ఆయుర్వేదిక్ ఔషధాలకి చాలా చెట్టు. ఈ 3 acres లో కలిపి వెట్ ల్యాండ్ లో ఎన్ని ఉన్నాయి సార్ ఆ మొక్కలు? 600 ప్లాంట్స్ ఉన్నాయి. 600 ప్లాంట్స్ సార్, ఆల్మోస్ట్ 600 అంటే ప్రతిదీ 600. సో ఈ 3 acres లో తక్కువ చేసినాము, ఎందుకంటే కోకోనట్ తక్కువ ఉంది. తర్వాత మెగ్నట్ ఉంది, మెగ్నట్ వేసినాము. మెగ్నట్ కొద్దిగా తక్కువగా ఉంది, ఎందుకంటే దానికి చాలా స్పేసింగ్ కావాలా, పెద్ద వృక్షం అవుతుంది. అందుకోసము దాన్ని మాత్రం బటర్ ఫ్రూట్ కూడా అదని కొద్దిగా తక్కువగా వేసుకొని ఉన్నాము. 30 40 50 అలా ఇస్తున్నాము. ఇది మేజర్గా మన క్రాప్ లోపల వచ్చే ప్రాజెక్ట్స్. మీరు ఏం చెప్పారంటే వెట్ ల్యాండ్ లో అనగా ఈ మోడల్లో 3 acres లో టోటల్ గా 6 types ఆఫ్ క్రాప్స్ ఉన్నాయి. 13 types ఉన్నాయి వెట్ ల్యాండ్ లో. సో ఒక్కొక్క మొక్క 600 మొక్కలు ఉన్నాయి. సో ప్రతిదీ 600. సో 13 into 600 అన్ని మొక్కలు, వివిధ రకాలైన మొక్కలు ఈ 3 acres, అది కూడా వెట్ ల్యాండ్ లో ఉన్నాయి. ఇంకా డ్రై వచ్చేసి ఎన్ని ఎకరాలు సార్? సార్ డ్రై 9. దాంట్లో ఆగ్రో ఫారెస్ట్రీకి నేను కొద్దిగా స్పేస్ ఇచ్చినాను, ఎందుకంటే మాకు ఎన్ని అవసరం ఉందో అలాగే పండించాలి. లేకుంటే మనకి వాన ఇది అన్నీ
దిగుబడి. అందుకోసము మేము ఆగ్రోఫారెస్ట్రీ కూడా మేము చాలా డ్రై క్రాప్లు ఇచ్చినాము. డ్రై క్రాప్లో మహాగని ఉంది, మెలిడూబియా ఉంది, తర్వాత మన శాంటలం ఆల్బమ్, మన చందన చెట్లు ఉన్నాయి, తర్వాత ఎర్ర చందనం కూడా పండించాను. ఇలా దాంట్లో ఫ్రూటింగ్ వెరైటీస్ ఉంది, అబ్యూ ఉంది, ఎగ్జాటిక్ ఫ్రూట్స్, తర్వాత ట్రాపికల్, సబ్ ట్రాపికల్ అన్నీ కూడా దాంట్లో సెట్ చేసి వేసినాం. అది మాకు ప్రాక్టికల్ గా సార్. అదే విధంగా ఇక్కడ ఈ వెట్లాండ్ లో వాటర్ ని ఏ విధంగా ఇస్తున్నారు? డ్రిప్. నేను అదే చెప్తా ఉండేది, డ్రిప్ ఇరిగేషన్ చేసేది పాయింట్ టు పాయింట్ పోతుంది, దానికి నోటికి నీళ్లు అందేలేదు. అందుకోసము మేము స్ప్రింక్లింగ్ సిస్టమ్ చేస్తాం. స్ప్రింక్లింగ్. సో దిస్ ఇస్ ద బెటర్ స్ప్రింక్లింగ్ ఆప్షన్. సో ఎంత డిస్టెన్స్ లో ఉన్నాయి సార్ స్ప్రింక్లింగ్? సార్ మోర్ దెన్ 20 feet డిస్టెన్స్ లో పెట్టినాం సార్. ఓకే, ఇన్ని ఉన్నాయి సార్. ఆ విధంగా 3.5 ఎకరాల్లో దగ్గర మేము అది నేను కౌంట్ చేయలేదు సార్, ఆల్మోస్ట్ 20 feet కి ఒక్కొక్కటి వస్తుంది. చూడండి మీకు సార్ 1 row ఇడిసి 1 rowకి ఇస్తాము. ఇది మేము 7 దినాలు 10 దినాలు ఒకసారి మేము అంతే వాటర్ ఇస్తాము. సో వెట్లాండ్ కాబట్టి అవసరం లేదు సార్. అదే మెయిన్ మల్చింగ్ నుంచి మనకి అది చాలా బెనిఫిట్ గా ఉంటుంది. ఓకే ఓకే. మల్చింగ్ చేసినప్పుడు లైవ్ మల్చింగ్ కానీ డ్రై మల్చింగ్ కానీ మేము చేసినప్పుడు యావదే వాన వస్తేను నెలల కొద్దీ తేమ ఉంటుంది. అవునా? సో మీరు కింద చూసుకున్నట్లయితే క్లీన్ చేయాల, కలుపు మొత్తం తీయలేదు, అండ్ ఈ మొక్కలు ఈ కమ్మలు అన్ని ఉంచేశారు కదా సార్, ఎందుకండి సార్? ఇది చూడండి, ఈ కలుపు కింద ఒక హ్యూమస్ క్రియేట్ అవుతుంది. అవును సార్, హ్యూమస్ తడి ఉంటుంది, హ్యూమస్ క్రియేట్ ఉంటుంది. ఆ హ్యూమస్ నుంచి మన చెట్టులకి ఆవశ్యకత అయిన పోషకాంశాలు దానికి మంచిగా ఇదవుతుంది. సో ఈ కలుపే మనకి ఎరువు. ఓకే ఓకే. బయట నుంచి మన్ను తీసుకుని వచ్చేసేది, ఎరువు తీసుకుని వచ్చేసేది, లక్షల కొద్దీ కెమికల్ ఫర్టిలైజర్స్ చేసేది, ఇది ఏమీ అవసరం ఉండలేదు సార్. సో ఏమైతే ఆకులు రాలుతున్నాయో వాటిని అలాగే ఉంచాలి. అలాగే ఉంచకూడదు సార్. దాన్ని ఇప్పుడు వేసినామో దాన్ని కట్ చేసి మేము మళ్ళీ చేసుకుంటాం. ఓకే, కట్ చేసి మొత్తం పోయాలి. ఎండ పైనుంచి వచ్చే సూర్యరశ్మి నేలకి తాకూడదు సార్. ఓకే, అప్పుడే హ్యూమస్ క్రియేట్ అయ్యింది, అప్పుడే కూడా ఎరువు. టోటల్ గా రాళ్ళు భూమి సార్. ఓకే, మీరు కడపలో చూసినట్లు చూడొచ్చు, రాళ్ళు ఇడిస్తే మన్నే లేదు, నాకు మట్టే లేదు. ఏం మట్టి సార్ అసలు ఇది? సార్ ఇది రెడ్ గ్రావెల్ అంటారు సార్. రెడ్ గ్రావెల్ అంటారు. దీనికి ఓన్లీ ఫర్ స్టోన్సే ఉన్నాయి, ఇది గ్రావెలే లేదు, మట్టే లేదు. అలా కూడా మనకి చాలా ఉపయోగపడతా ఉంది. నైస్. సో ఇప్పుడు డ్రై ల్యాండ్ చూపించండి సార్. 9 acres. షూర్ సార్. మనం ఆ ప్లేస్ నుండి కాస్త ఫ్రంట్కి వచ్చాం. ఇది కూడా వెట్ ల్యాండ్ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే అరటి, కొబ్బరి చాలా ఉన్నాయి సార్. చెప్పండి సార్, ఏమేమి ఉన్నాయి సార్? ఇక్కడ బనానా, తర్వాత బటర్ ఫ్రూట్, కోకోనట్, ఓకే, దాని తర్వాత మెగ్నట్, గోవా జామా. నైస్. గోవా జామ, దాని తర్వాత మన మొరింగా, ఇంకా టోటల్గా 13 to 14 వెరైటీస్ ప్లాంట్స్ ఈ వెట్ ప్లాంట్లో మేము ప్లాంటేషన్ చేస్తాం. సో ఆ తోటలో చూసుకున్నట్లయితే 9x9 అని చెప్పారు కదా, ఇదేంటి సార్? సార్ సేమ్ ఇది కూడా అలాగే చేసి 9x9 ప్లాంటింగ్ చేసింది. అంటే ఇది దానికి అది చేసి నేను 8 years అవుతా ఉంది. ఓకే, అది 8 years అవుతా ఉంది. లాస్ట్ 1.5 year లో చేసింది. మన లాక్డౌన్ లో చేశారు ఇది ప్లాంటేషన్. అందుకోసమే దీనికి చిన్న చెట్టు అయ్యే అవసరం పట్టింది అని నేను డ్రిప్ ఇరిగేషన్ చేసినాను, స్ప్రింక్లర్ ఇరిగేషన్ రెండు చేశారు సేమ్. సో ఈ ల్యాండ్ లో ఎలాంటి మొక్కలు ఉన్నాయి సార్? చూడండి, ఇది మోరింగా ప్లాంట్ ఉంది, అరెకా నట్, ఇది కొత్తగా వేసినది, లాస్ట్ 1.5 year ప్లాంట్ అంతే ఇది. సో తర్వాత అరటి, తర్వాత మీకు జామ ఇస్తాము రీసెంట్ గా. తైవానా సార్? తైవాన్ జామ, ఇది రాయల్ అని తైవాన్. ఎన్ని ఉన్నాయి సార్? 600 ప్లాంట్స్. 600 సేమ్ అది 1.5 acre లో. ఓహో, సో మీరు 3 acres అని చెప్పారు కదా వెట్ ల్యాండ్, 1.5 అది, 1.5 ఇది. ఓకే, మొత్తం అంతా కలిపి 600 ఉన్నాయి. అన్ని ప్లాంటేషన్లు మనకి 5 feet కి ఒక్కొక్క ప్లాంట్ రావాలి, 4.5 feet కి ఒక ప్లాంట్ రావాలి. అలా మేము డిజైన్ చేసుకున్నాం మోడల్లో. అలాగే మేము ప్రాక్టికల్ గా ప్లాంటేషన్ కూడా మేము చేస్తాం. సార్ మ్యాంగో కూడా వేసారా? అది డ్రై ల్యాండ్ లో. ఇది వెట్ ల్యాండ్ లో మేము అది డ్రై క్రాప్ అది. సో ఇప్పుడు మనం 9 ఎకరాల డ్రై ల్యాండ్ ఫామ్ లో ఉన్నాం సార్. ఈ డ్రై ల్యాండ్ లో ఏమేమి ఉన్నాయి? అసలు డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అంటే ఏ మొక్కలకైతే పెద్దగా వాటర్ అన్నది అవసరం లేదో వాటిని పెంచే చోటే డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అనమాట. సార్ చెప్పండి సార్, ఏమేమి ఉన్నాయి? సార్ దీంట్లో మేము 30 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయి. 30 ఫ్రూట్ వెరైటీస్ 9 acres లో డ్రై ల్యాండ్. కమర్షియల్ క్రాప్స్,
దాని ఇడిసి మాకి అవసరం అయ్యిండేది టోటల్గా 1000 వెరైటీస్, దగ్గర 900-950 వెరైటీస్ ఫ్రూట్ ప్లాంటింగ్ చేసినాము ఈ 9 acresలో. 9 acres లో ఒక్కొక్క చెట్టు ఆడొకటి అరౌండ్ 1000 అరౌండ్. ఎందుకంటే ఈడ అబియు అని ప్లాంట్ వస్తుంది, పీనట్ బటర్ అని వస్తుంది, తిన్నాం ఇప్పుడు బాగుంది, తిన్నాం కదా. అలా అదన్నీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్. ఓకే, ఆ ఫ్రూట్ ప్లాంట్స్ ని ఒక్కొక్కటి మన అవసరానికి, మన వచ్చేవాళ్ళు చుట్టాళ్ళు బంధువులకి మన ఫ్రెండ్స్కి అవసరం అయ్యేట్లా అది వేసుకున్నాం. కమర్షియల్గా మేము కరేపాకు వేసుకున్నాము, తర్వాత శాండల్ ట్రీ ఉంది. ఇవి లాంగ్ టర్మ్ క్రాప్స్ కదా సార్? సార్ ఆల్మోస్ట్ 15 yearsకి దానికి ఇది కూడా 5 layer మోడల్ అని చెప్పుకుంటాం మేము. ఓకే, ఎందుకంటే అది వచ్చేది 15 yearsకి, ఇది వచ్చేది ఒక రేపాకు. తర్వాత 2 yearsకి మనకి గోవా వస్తుంది, 2 yearsకి మనకి ఆపిల్ వస్తుంది, మన కస్టర్డ్ ఆపిల్ వస్తుంది, లక్ష్మణ్ పల ఉంది, 4 years వస్తుంది. ప్లానింగ్ ఎలా ఉండాలా అంటే 6 months నుంచి అగ్రికల్చర్లో స్టార్ట్ అయితే ఇంటిగ్రేటెడ్గా 15-25 years వరకు మనకి రెగ్యులర్గా ఇన్కమ్. అంటే మీరు ఏం ప్లాన్ చేసుకోవాలి? ఈ రోజు నాటుకున్నట్లయితే నాటుకున్న 6 months ఆదాయం రెగ్యులర్గా మంత్లీ వస్తూనే ఉండాలి. అదేవిధంగా 15 yearsకి ఒకసారి కూడా వచ్చేటట్టు ప్లాన్ చేసుకోవాలి. మంత్లీ, ఇయర్లీ, యాన్యువల్లీ 5 yearsly, 10 yearsly, 15 yearsly, 25 yearsly అలా మేము ప్లాన్ చేసుకుంటే మాత్రము డైలీ నుంచి మంత్లీ రావాలి. ఇలా మేము మోడల్ చేసుకుంటే మాత్రము సర్వైవబిలిటీ కావచ్చు. సో దాంట్లో ఇంటిగ్రేటెడ్ చేస్తే మనకి మంచి ఆదాయం. సో 9 acres డ్రై ల్యాండ్ ఫార్మింగ్ అని చెప్పారు. దాదాపుగా 1000 రకాలైన మొక్కలు అన్నారు. అవును, 1000 చెప్పొద్దు కానీ చెప్పేకి మీకు ఎన్ని గుర్తున్నాయి అని చెప్పండి సార్. బటర్ ఫ్రూట్, తర్వాత చూడండి అబియు అని ఒక వస్తుంది. తర్వాత మన గోవాలోనే 5 varieties గోవాస్ ఉంది. మన జాములో 15-20 వెరైటీస్ ఉంది. 5 varieties మేము చేసినాము. చూడండి, అది పింక్ గోవా, ఓకే, రెడ్డిష్ గోవా ఉంది, ఓకే, తర్వాత అలహాబాద్ సఫేద్ ఉంది. సో జామలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అలా చాలా వెరైటీ ఫ్రూట్స్ మేము చేసినాం సార్. ట్రాపికల్, సబ్ ట్రాపికల్ కమర్షియల్గా చేసుకుని ఉన్నాము. తర్వాత దీన్ని అన్ని ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటారు. ఓకే, నేను బయట థాయిలాండ్ పోతాను కదా, ఆడ చూసింటాను ఆ చెట్లు. నేను ఇక్కడ సీడ్స్ తెప్పించి, సీడ్లింగ్ ఇచ్చి నర్సరీలకి తెప్పించి వేసుకుని ఉండే ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ కోళ్ళు కూడా ఉన్నాయి. దాంట్లో కడక్నాథ్ మేము ఇంటిగ్రేటెడ్ కల్టివేషన్ చేసినాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కోళ్ళు, గొర్రెలు, బాతులు, గిన్నె కోళ్ళు ఇలా చాలా ఉన్నాయి అనమాట. సో అసలు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటే అన్నీ ఉండాలి. అంతెందుకు, ఒక చెరువు ఉండి చేపలు కూడా ఉన్నాయి. సో ఈ విధంగా చేస్తున్నారు. ఎందుకు ఇచ్చినాము అంటే ఆ చెరువు నుంచి మనకి నీళ్ళు ఇస్తే చెట్టులకి ఎరువు సమేతంగా వస్తుంది. అవును సార్, అందుకోసమే మేము ఆ ప్లానింగ్ చేస్తున్నాం సార్. దాన్ని ఇంకాను బెనిఫిట్ ఉంది మనకి. సో ఇంటిగ్రేటెడ్ కల్టివేషన్లో మన కోడిలో నా దగ్గర 15 వెరైటీలు కోడిలు ఉంది. ఓకే, గిని పోల్ ఉంది, ఇది మన టర్కీ కోడిలో టర్కీ కోడిలోనే 3 వెరైటీలు 4 వెరైటీలు ఉన్నాయి ఉంది సార్. అదే విధంగా చూడొచ్చు, మీరు చెప్పారు 1000 వెరైటీస్ అని చెప్పి. అన్ని వద్దులేండి, మనకి గుర్తుండవు కూడా. మెయిన్ గా లాంగ్ టర్మ్ క్రాప్స్ అండి. ఇప్పుడు శ్రీగంధం, ఎర్రచందనం ఉంది, ఇంకేమున్నాయి? శ్రీగంధం ఉంది, ఎర్రచందనం ఉంది. తర్వాత మన అస్సాం నుంచి తెప్పించినాను. సమ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అవుతుంది, అది ప్లాంట్ నేమ్ నాకు అంత గుర్తులేదు. సో అది వేసినాము. తర్వాత మహాగని ఉంది, మెలేడూబియా ఉంది. అన్ని మాదిరిగా మోడల్ చేసినాము. దాంట్లో అన్ని వెరైటీస్ మనకి ఇన్కమ్ రావాలా, డైలీ నుంచి, మంత్లీ నుంచి అలా ప్లాన్ చేసుకొని చేసినాం సార్. సార్ అసలు స్పేసింగ్ ఏ విధంగా నాటుకున్నారండి అసలు? సార్ 5 feet రూట్ కాంపిటీషన్ కాకుండా ఉండే ప్లానింగ్ చేసి 5 feet నుంచి దూరంగా యాది చేయకూడదు. ఓకే, జాక్ ఫ్రూట్లో 20-22 వెరైటీస్ చేసినాం ఇక్కడ. ఎగ్జాక్ట్లీ 20 వెరైటీస్ జాక్ ఫ్రూట్స్లో మా దగ్గర మీకు దొరకచ్చు. ఓకే, దగ్గర నైస్. సో ఎలాంటి అంటే వేసుకుంటే చచ్చిపోతే అనే మొక్కలు ఏంటి సార్? చూడండి, అలా చూస్తే మనం సైంటిఫిక్గా న్యాచురల్గా చూస్తేనే తెలిసిపోతుంది. ఎందుకంటే ఒక చెట్టు నుంచి ఒక చెట్టు అదే జాతి చెట్టు వేస్తే మనకి ఆదాయం వచ్చలేదు, ఆ చెట్టు పెరగలేదు. సేమ్ జాతి కాకుండా వేరే, ఫర్ ఎగ్జాంపుల్
కరేపాకు పక్కన చూసుకున్నట్లయితే బటర్ ఫ్రూట్, వేయాలి. ఇంకాస్త డిస్టెన్స్ లో చూసుకున్నట్లయితే మనకి బనానా. బనానా. సో ఇవన్నీ వేసుకోవచ్చు పక్క పక్కనే చేసుకోవచ్చు. సో ఎలాంటి మొక్కలు వేస్తే మనకి ఆదాయం రాదు, ఎలాంటి మొక్కలు వేస్తే పెద్దగా గ్రో అవ్వదు? పక్కల దగ్గర వేసుకుంటే స్పేసింగ్ తక్కువ అయితే చెట్టు పాడైపోతుంది, చెట్టుకి రోగాలు కూడా తక్కువగా ఉంటుంది. అవును సార్. నేను అప్పుడే చెప్పినట్లు మేము పంచభూతాలని డిపెండ్ అయ్యి మేము వ్యవసాయం చేయాలి. కృషికుడికి, వ్యవసాయం చేసే వాడికి పంచభూతాలను అనుసరించి పనులు చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఈడ మేము వెట్ క్రాప్ వేసేది వేసే కయ్యలేదు. అవును సార్. సో ఆడ వచ్చే అరటికి ఈడ వచ్చే అరటికి వేరే ఉంది. ఎందుకంటే ఈ జాతి అరటే వేరే. దీనికోసమే మేము ప్రాక్టికల్గా ట్రయల్ అండ్ ఎర్రర్ చేసినాము. ఇలా వస్తుంది సార్. వెట్ ల్యాండ్కి డ్రై ల్యాండ్కి డిఫరెన్స్ ఏంటి మెయిన్గా? సార్ వెట్ ల్యాండ్కి నీడు తడి అవసరం ఉంటుంది, పెద్దగా అవసరం, దానికి అవసరం. దీనికి 1 ఇయర్ మీకు చెట్టు సర్వైవ్ అయ్యేదానికి, రూట్ సర్వైవ్ అయ్యేదానికి మనకి నీడు తడి ఇస్తే చాలు. 25-30 సంవత్సరాలు మిమ్మల్ని కాస్తుంది. చెప్తారు కదా 3 వర్షాలు మీరు ఏంటంటే 3 సంవత్సరం నన్ను చూడండి, 100 సంవత్సరం నేను చూసుకుంటాను, మిమ్మల్ని చూస్తాను నేను. నైస్. సో అదేవిధంగా సార్ ఇక్కడ వాటర్ వెళ్తూ ఉంటారు డ్రై ల్యాండ్లో? సార్ డ్రై ల్యాండ్లో మేము ఫ్రూటింగ్ టైంలో ఒక 2-3 టైమ్స్ డ్రిప్ ఇరిగేషన్లో ఇస్తాం. ఓకే, డ్రిప్ ఉంది ఇక్కడ. డ్రిప్ ఇరిగేషన్లో ఇస్తాము. ఇక్కడ స్ప్రింక్లర్ వేస్తే అవును సార్, అందుకోసము ఇక తీసేదానికి మేము గొర్రెలు పెంపకం చేస్తూ ఉంటాం. ఓకే, ఆటోమేటిక్, నో లేబర్ సార్. చూడండి నేను 13 acresకి ఓన్లీ 1 బోర్ నుంచి ఇంత మేనేజ్ చేస్తాను. ఓన్లీ 1 బోర్. ఎందుకంటే మేము బెంగళూరు రూరల్లో ఉన్నాను. ఈ రోజు దగ్గర నీళ్ళ అవసరము ఉంది జనాలకి. సో అగ్రికల్చర్కి చాలా ఎక్కువగా పడుతుంది. అవును సార్. దాన్ని వేస్ట్ చేయకుండా ప్రాపర్ వేలో మేము దాన్ని సమర్పించుకుని చెట్టుల్ని మేము ఇచ్చేయాలి. సో ఈ విధంగా మీరు డ్రై ల్యాండ్లో దాదాపుగా 1000 వెరైటీస్ అయిన మొక్కలను పెంచుతున్నారనమాట. సో చూసారు కదా, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించాలి అనుకుంటే ఈ 5 లేయర్ ఫార్మింగ్ అనేది చాలా బెస్ట్. మీరు కూడా ఈ 5 లేయర్ ఫార్మింగ్ ని చేద్దాము అనుకుంటే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం A to Z గైడెన్స్ అనేది బాస్వాలా యాప్ లో ఉంటుంది. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యాప్ ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఫుల్ కోర్స్ ని వాచ్ చేయొచ్చు. అంతే కదండి, కోర్స్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎక్స్పర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ లో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? 5 లేయర్ ఫార్మింగ్ కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ బయోలో ఇంకా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బాస్వాలా, బీ ద బాస్.